మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో తన బిడ్డ లొంగిపోతున్నాడనే వార్తతో తల్లి బడే బతుకమ్మ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కాల్వపల్లి గ్రామం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. తెలంగాణ మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ప్రస్తుతం మనం ములుగు జిల్లాలోని తాడవాయి మండలం కాల్వపల్లి గ్రామంలో దామోదర్ వారి సొంత ఇంటి వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూడొచ్చు సొంత ఇల్లు ఇదే. ఇక్కడ వారి తల్లి మొన్నటిదాకా ఇక్కడ ఒక చిన్న గుడిసెతో ఉన్న ఇల్లు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడంతో ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది. ఇదే ఇంట్లో బడే చొక్కారావు సొంత తల్లితో పాటు తన సొంత వదిన వారి పిల్లలు కూడా ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. మొన్నటి వరకు కూడా చాలా పూరి గుడిసెలో చాలా ఇబ్బందులు పడుతూ నివసించారు. ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కేటాయించిన ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుండటంతో పక్కనే నిర్మించుకున్న ఒక షెడ్లో నివసిస్తున్న పరిస్థితి. ఈరోజు దామోదర్ లొంగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే ఊళ్ళో కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చాలా వృద్ధురాలైన తన తల్లి కూడా ఎప్పటి నుంచో తన కొడుకుని చూడాలని ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఈరోజు తను లొంగిపోయి ప్రజల్లోకి వస్తున్న నేపథ్యంలో తన తల్లి ఏ విధంగా ఫీల్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వారి తల్లి గారి దగ్గర ఉన్నాము. దామోదర్ తల్లి గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఈరోజు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఎవరైతే ఉన్నారో లొంగిపోతున్నారు కాబట్టి తన మనసులో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ చెప్పండి, ఈరోజు మీ అబ్బాయి లొంగిపోతున్నాడు, బయటికి వస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు? నా కొడుకు రావాలని సంతోషం ఉంటుంది, సంతోషం అనిపిస్తుంది. అత్తడే అంటే ఇన్ని సంవత్సరాలు కూడా నువ్వు మీ అబ్బాయి రావాలి, బయటికి రావాలి, నాతో ఉండాలని ఎన్నోసార్లు నువ్వు విజ్ఞప్తి చేయడం జరిగింది కదా. ఈరోజు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది, తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్పాలనుకుంటున్నారు? రావాలి, ఇంటి దగ్గర ఉండాలి నాతో. అంటే మీరు ఎన్ని సంవత్సరాల క్రితం మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీది కలవక? 30 సంవత్సరాలు అవుతుంది. పోయి గోజరాపేట కాలేజ్ చేసింది, గాలించదు, ఇంటికి రాలే. ఒక చెట్టు ఎప్పుడు తుఫాన్ కట్టినప్పుడు వచ్చినట్టు. అంటే మీకు ఈ విషయం తెలుసా? మీ అబ్బాయి ఈరోజు బయటకు వస్తున్నాడు, ప్రజల్లో కలిసి జీవించడం కోసం అడవుల్లోంచి బయటకు వస్తున్నాడు తెలుసా మీకు? ఇప్పుడు అనేసేపు నాకు జరగదు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ చూస్తే మీరు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో మీరు నివసిస్తున్నారు, చాలా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు మీ అబ్బాయి రావటం మీకు ఏమనిపిస్తుంది? రావాలనిపిస్తుంది. ఎప్పుడు మొక్కున్నా కానీ బయలుదేరలేదు. ఈసారి చేత కాకుండా నేను ఎప్పుడు కలిపితే సరేగా బిడ్డ అంటే ఇప్పుడే నేనేం చేయాలి, సత్యంగా సావాలి అన్నాడు. నేను చేసిన ఇది తన తల్లి చాలా వృద్ధాప్యంలో ఉంది, కళ్ళు కూడా కనపడట్లేదు, బయటకు కూడా నడవలేని పరిస్థితి. చాలా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఇప్పటివరకు తన కొడుకు బయటకు వస్తున్నాడని కూడా ఇంకా తనకు తెలియదు అని చెప్తున్నారు. ఒక పక్క తన కోడలు, పెద్ద కొడుకు భార్య కూడా తనతో ఉంటుంది, తను వేరే పని రీత్యా బయటికి వెళ్ళారని చెప్తున్నారు. తన కొడుకు రావాలని ఎన్నోసార్లు కూడా విజ్ఞప్తి చేయటం, ఈ యొక్క వృద్ధాప్యంలో తన కొడుకు చివరిసారిగా తనతో గడపడానికి వస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా సహకరించిన ప్రభుత్వాన్ని కూడా చాలా ధన్యవాదాలని తన తల్లి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ బాలుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, ములుగు.